హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయప్రకాష్ నారాయణ. మీరు చూస్తున్న టెక్నాలజీ విజన్. ఈ వీడియో చూసే ముందు నేను ప్రీవియస్గా జేఎన్టీకే 3-2 వాళ్ళకి అండ్ R16 బ్యాచ్ రెగ్యులేషన్ వాళ్ళ కోసం DWDM అంటే డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్లో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ 5 ఎక్స్పెరిమెంట్స్ చెప్పాను. ఆ 5 ఎక్స్పెరిమెంట్స్ చూసి ఈ వీడియోలోకి రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో 6th ఎక్స్పెరిమెంట్ చెప్తాను. 6th ఎక్స్పెరిమెంట్ 5th ఎక్స్పెరిమెంట్ దాదాపు ఒకేలా ఉంటుంది, కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఏంటంటే మీరు మెయిన్గా 5th ఎక్స్పెరిమెంట్ చూసాక ఈ 6th ఎక్స్పెరిమెంట్ చూడండి. అండ్ మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఎయిమ్ అనేది ఓపెన్ చేసేస్తాను మెటీరియల్లో. ఇక్కడ మీరు చూస్తే ఎయిమ్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ రూల్ ప్రాసెస్ ఆన్ డేటా సెట్ employee.arff యూజింగ్ J48 అల్గోరిథం. అంటే ప్రీవియస్గా ఎక్స్పెరిమెంట్ 5లో కూడా మనం J48 క్లాసిఫైర్ని వాడాం, క్లాసిఫైర్ అల్గోరిథం వాడాం. వేకా టూల్ ద్వారా చేయాలి. మనం ఏంటంటే దీనిలో employee.arff తీసుకుంటున్నాం. సో ఇంతకుముందు labor.arff అనుకుంటా, ఇప్పుడు employee.arff తీసుకున్నాం. అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్. మాన్యువల్ చూస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. అండ్ ఇప్పుడైతే నేను ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసేస్తాను. నేను రాసుకున్న ప్రోగ్రామ్ చూసారుగా, ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కంగారు పడకండి. అండ్ రిలేషన్ ఎంప్లాయీ అంటే మనం తీసుకున్న క్లాస్ పేరు ఎంప్లాయీ అని. ఏజెస్ ఈ మనం ఇచ్చిన పర్టికులర్ ఏజెస్లోనే ఉండాలి. అండ్ శాలరీ కూడా మనం ఇచ్చిన పర్టికులర్లోనే ఉండాలి. అండ్ పెర్ఫార్మెన్స్ కానీ. అండ్ మీకు చిన్న విన్నపం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. 100 సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఖచ్చితంగా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ద్వారా ఎథికల్ హ్యాకింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. అండ్ నా దగ్గర 2 కాంపోనెంట్స్ ఉన్నట్టున్నాయి, వాటితో నేర్పిస్తాను ఇనీషియల్గా. అండ్ తర్వాత 150-200 అలా అయినప్పుడు ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవైజ్ చేసి ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అనేది మీకు పెడతాను. ఈ లోపల మీకు ల్యాబ్స్ పరంగా కానీ, ఏ ల్యాబ్ అయినా, ఏ కాలేజ్ వాళ్ళు అయినా ల్యాబ్స్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ట్యాగ్ చేయండి, అంటే కామెంట్ చేయండి, డిస్కషన్ సెషన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. 100% జెన్యూన్ అండ్ వర్కింగే పెడతాను. రిక్వైర్మెంట్స్ కూడా చెప్తాను, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కానీ A to Z మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు కూడా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇదైతే నేను సేవ్ చేసుకున్నాను, employee.arff అని క్లాస్ నేమే ఫైల్ నేమ్గా పెడితే మీకు సింపుల్గా ఉంటుంది. అండ్ ఇదైతే క్లోజ్ చేసేస్తున్నాం ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడైతే వేకా టూల్లోకి వెళ్తున్నా. వేకా టూల్ ఆల్రెడీ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడైతే నేను యాజ్ యూజువల్ ఎక్స్ప్లోర్ అని కొట్టేస్తున్నా. సేమ్ 5th ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో 6th కూడా సేమ్ అలానే ఓపెన్ అయితే చేసేస్తాం ఫైల్ని. ఓపెన్ చేసినప్పుడు డెస్క్టాప్లో సేవ్ చేశాను నేనైతే. సో డెస్క్టాప్లో వెళ్తున్నా. మీరు నేమ్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, నేనైతే కన్ఫ్యూజింగ్గా పెట్టాను. మీరైతే ప్రతిదానికి ఇండివిజువల్గా పెట్టుకోండి నేమ్స్ అనేది. అండ్ నాకు కావాల్సింది employee.arff. ఇదైతే ఓపెన్ చేసేస్తున్నాం. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత స్టెప్ ఏంటో చూద్దాం మన మాన్యువల్లో. ఓపెన్ అయిన తర్వాత క్లాసిఫైలోకి వెళ్తాం. క్లాసిఫైలోకి వెళ్ళిన తర్వాత చూస్ బటన్ అనేది కొడతాం. చూస్లో J48 అది ఎక్కడ ఉంటుంది అంటే ట్రీస్లో ఉంటుంది మేబీ. చూస్లో చూస్లో ట్రీస్లో J48 J48 అనే అల్గారిథం
యూజ్ చేసుకుంటాం. నౌ we specify various parameters. These specified parameters click default ఇక్కడైతే పారామీటర్స్ అనేవి సెట్ చేసుకుంటాం. సో నేనైతే డిఫాల్ట్గా వదిలేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను 10 folded క్రాస్ వాలిడేషన్ ఫోల్డ్స్ 10 తీసుకున్నాము. స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాను. వచ్చింది అవుట్కమ్. ఇక్కడైతే 69 ఉండేది చూడండి. క్లాసిఫికేషన్ పర్సంటేజ్ 69 ఉంది. ఫోల్డ్స్ వచ్చేసి 10. ఇప్పుడైతే క్లాసిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను లెఫ్ట్ క్లిక్ కొట్టా అండ్ విజువలైజ్ ట్రీ అనే ఆప్షన్ కొడుతున్నా. చూసాక ఇక్కడ విజువలైజేషన్ అనేది జరిగింది బేస్డ్ ఆన్ ద డేటా. ఈ మోడల్ని అయితే యూజ్ చేసి న్యూ ఇన్స్టెన్సెస్ అనేది క్రియేట్ చేయబోతున్నాం. అండ్ సో దట్ the main text works under a texture option. Supplied, click on the supplied text అన్నారు కదా. అవసరం లేదండి. అండ్ మీరైతే అవుట్పుట్ చూడొచ్చు. నేను అవుట్పుట్ అనేది ఇందాక మీరు చూపించాను కదా, ఇలా వస్తే మీ ఫ్యాకల్టీకి చూపించేయండి. అండ్ చూసారు కదా ఇక్కడ ఈ అవుట్పుట్ మనకు కూడా వచ్చింది. సో దట్ అండ్ ఇదైతే ఈరోజు సెషన్. ఇప్పుడైతే క్లోజ్ చేస్తాం. బిఫోర్ దట్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సో దట్ నేను ఎథికల్ హ్యాకింగ్లో ఇప్పటికే కొన్ని వీడియోస్ పెట్టాను. దాని యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది ఐకార్డ్స్లో పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చూడండి. అండ్ మీరు నా ఛానల్కి వెళ్ళిన ప్లేలిస్ట్ అనే ఆప్షన్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.